Hey all, hope you all are doing good. ఎలా ఉన్నారు? ఈ రోజు మేము ఒక గుడికి వెళ్తున్నాము. మా చుట్టుపక్కల ఉండే ప్లేస్ లో ఈ గుడి చాలా ఫేమస్ అన్నమాట. కార్తీక మాసంలో ఇక్కడ ఉన్న శివయ్యకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దానికోసం అటు వెళ్తున్నాము. అక్కడ ఏమేమి ఉంది, ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ చూపిస్తాను. Thank you. ఏం తింటున్నా చిట్టి? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ అన్న. ఎంతో అదృష్టం ఇలాగా పుట్టామంట. అంత అదృష్టం చేసుకున్నాం కాబట్టి ఈ జన్మల్లో మనుషులుగా పుట్టాం. మరి మనుషులుగా పుట్టినందుకు ఆ జీవితానికి సాధకం చేకూర్చాలి కదా. ఎప్పుడు ఇల్లు, పిల్లలు, సంసారం, డబ్బులు, గొడవలు ఇదేనా? అప్పుడప్పుడు జీవితాన్ని బాగా కాకపోయినా ఓ మోస్తరుగా అయినా ఎంజాయ్ చేయాలి. ఏమంటారు? అందుకని అప్పుడప్పుడు ఇలా స్పిరిచువల్ టూర్స్కి కూడా వెళ్తూ ఉండాలి. మేమైతే ఈరోజు ఒక చిన్నపాటి స్పిరిచువల్ టూర్కి కార్తీక మాసంలో దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఒక శివయ్య టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మరి అది ఎక్కడుంది అంటే హైదరాబాద్కి 40 కిలోమీటర్స్ దూరంలో, ఇబ్రాహీంపట్నంకి 15 కిలోమీటర్స్ దూరంలో, ఆరుట్ల అనే గ్రామం తర్వాత మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ దాదాపు సంవత్సరానికి 15 రోజులు మాత్రమే పూజ జరుగుతుంది. మిగతా అన్ని రోజులు అసలు ఆ గుడిలో ఎలాంటి పూజలు జరగవు. ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు వచ్చేసాము. మేము ట్రావెల్ చేసి వచ్చేసి అక్కడ బయట కొంచెం దూరంలో, ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో అదేమంటారు, పార్కింగ్ అయితే ఇచ్చేసారు. అన్ని కారు సామాన్ అన్నీ అక్కడ పెట్టేసి జస్ట్ బట్టలు తీసుకొని ఫైనల్లీ గుడికి అయితే వచ్చేసాము. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే పర్సనల్గా ఈ గుడి అంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను. ఎప్పుడూ మా ఫ్రెండ్స్తో కలిసి, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్ళాను 6 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఈ గుడికి వస్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్తో కూడా కలిసి వస్తే బాగుంటుందని అనుకున్నాను, కానీ వాళ్ళకి ఎవరికి కుదరలేదు. ఇంకా అంతకన్నా అప్పుడు ఒకసారి వచ్చాను. అప్పుడు ఆ రోజు అయితే ఇప్పుడు మా చిన్న ఎలా భయపడ్డాడు నీళ్ళలో స్నానం చేయడానికి, నేను కూడా అలాగే భయపడ్డాను. ఫైనల్లీ ఇంకా భయం అయితే పోయింది. ఇక్కడ వాటరు ఒకప్పుడు చాలా సన్నగా దారలాగా వచ్చేది. ఇలా వాటర్ భూమిలోంచి ఉబికి వచ్చేదాన్ని బుగ్గ అంటారనమాట. భూమి నుంచి ఎక్కడి నుంచో వచ్చేది అది. కానీ ఇప్పుడు మాత్రం వర్షాలు ఎక్కువ ఉన్నందుకు వాటర్ ఫ్లో చూడండి ఎంత అలా ఉంది. కార్తీక మాసంలో ఖచ్చితంగా కనీసం ఒక్క రోజైనా నదీ స్నానం చేయాలి అని అంటారు. అది చాలా మంచిది హెల్త్కి కానీ దేనికైనా. ఇక్కడ స్నానం చేసుకొని ఆ బుగ్గలోంచి వచ్చే వాటర్తోని ఆ శివయ్యకి అయితే అభిషేకం చేస్తున్నాము. దాదాపు ఈ 15 రోజులు కొన్ని లక్షల మంది ఈ గుడిని విజిట్ చేస్తారు. ఎంతో భక్తితోని ఆ శివయ్యను కోరికలు కోరుకుంటారు. తీరిన కోరికలకి ధన్యవాదాలు చెప్పుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములు ఇక్కడ జరుగుతాయి. ఇంకా మేమైతే మంచిగా దర్శనం చేసేసుకున్నాము. ఆ తర్వాత కార్తీక మాసం అంటేనే పూజలు, కార్తీక మాసం అంటేనే ముఖ్యంగా దీపాలు, కార్తీక దీపాలు, 365 ఒత్తులు వేసి దీపాలు. అయితే మేమైతే ఇక్కడ 365 ఒత్తులతో దీపాలు పెట్టేస్తున్నాము. మా ఆడపడుచు, ఇంకా వాళ్ళ పాప, నేను. మా ఆయననేమో వీడియోగ్రాఫర్ అయిపోయిండు. ఇంకా భక్తితో దీపాలు అయితే పెట్టేసుకున్నాము. అయితే 365 ఒత్తులు ఎందుకు పెడతారు? సంవత్సరం మొత్తం పూజ చేయకపోయినా సరే ఒక్కరోజు 365 ఒత్తు పెట్టేస్తే అయిపోతుంది అని అనుకుంటారు చాలామంది. కానీ అది నిజం కాదు. 365 ఒత్తులు ఎందుకంటే రోజు పూజ చేసినా కూడా ఏవో కొన్ని రోజులలో ఎప్పుడో ఒకప్పుడు మిస్ చేస్తూనే ఉంటాం కదా. అది మిస్ అవ్వకుండా అది కూడా లెక్కలోకి రావాలని చేసే దీపం అన్నమాట. ఇంకా ఆ శివయ్య, పార్వతి నీళ్ళలోనే ఇలా గుడి మధ్యలో వెలిసి ఉంటారు. అక్కడ దర్శనం చేసుకొని ఆ నీళ్ళలోనే ప్రదక్షిణ చేసేసుకొని మొక్కుకొని ఇంకా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాము.
ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళామంటే ఇంకేముంటుంది, ప్రసాదాలు అనమాట, లడ్డు ఇంకా పులిహోర. ఇప్పుడు ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్లేస్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే ఈ పక్కనే ఉన్న గుడి పక్కన ఇంకొక గుడి ఉంటుంది. అదేం గుడో చూపిస్తారండి. ఆల్మోస్ట్ ఒక్కరోజే దాదాపు ఒక 30,000-40,000 మెంబర్స్ అట్లా విజిట్ చేస్తారు టెంపుల్ని. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అతిపెద్ద జాతర అంటే ఇదే అని చెప్పొచ్చు. అంత బాగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కన్నుల పండుగ జరుగుతుంది. అసలు చెప్పనీక మాటలు సరిపోవు అనమాట. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఎవరు ఉంటారంటే నాగదేవత టెంపుల్ ఉంటుంది, ఇంకా వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్, ఇంకా నవగ్రహాలు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడైతే నాగదేవత టెంపుల్ కోసం క్యూలో ఉన్నామన్నమాట. చూడండి ఎంతమంది ఉన్నారో. ఈ నాగదేవత టెంపుల్లో కూడా దర్శనం చేసేసుకొని వెళ్తారు. ఇంకా ఈ గుడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ అన్ని టెంపుల్స్ని విజిట్ చేసి అందరి దర్శనం చేసేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తారన్నమాట. ఇక్కడ నాగదేవత టెంపుల్ చాలా నచ్చుతుంది నాకు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ గుడి ఎవరు కట్టించారు, ఇంకేంటి అనే మొదలైన డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా ఇదైతే నాగదేవత గుడి అనమాట. చూడండి పుట్ట ఎంత పెద్దగా ఉంది. ఒక రూమ్ మొత్తం పుట్టనే ఉంటుంది. ఆ పుట్ట నుంచి పాము ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ పూజలు అయితే చేసేస్తారు. ఆ తర్వాత బయట ఇక్కడ విఘ్నేశ్వరుడు, ఆ పక్కనే ఏముంటుందంటే నవగ్రహాలు. మనకేమైనా గ్రహ దోషాలు ఉన్నా ఏమన్నా పోతాయని చెప్పేసి ఆ గ్రహాల చుట్టూ తిరుగుతూ పూజలు చేసేస్తారు. ఆ తర్వాత కిందికి వస్తుంటే ఇక్కడ చాలామంది ఉంటారు. మనకు తోచిన సాయం ఏదో కొంచెం చేసేస్తూ కిందికి దిగాలన్నమాట. మీరు కనుక వెళ్తే కొంచెం ఎక్కువనే డబ్బులు తీసుకెళ్ళండి. ఏదో మాకు తోచిన సాయం మేము చేస్తూ కిందికి వచ్చేసాము. ఇంకా ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళామంటే షాపింగ్ ఉంటుందండి ఇక్కడ. అసలు జాతరలో షాపింగ్ చేస్తే ఆ థ్రిల్లే వేరే ఉంటుంది. ఏమంటారు, ఎందుకు చాలా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. క్వాలిటీ తక్కువ ఉన్నా కూడా అదొక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది జాతరలో షాపింగ్ చేస్తే. ఇక మేమైతే షాపింగ్కి స్టార్ట్ చేసేసాము. ఆడవాళ్ళ షాపింగ్ అంటే తెలుసు కదా, మినిమం ఉంటుంది. కాకపోతే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ గుడి కొంచెం భూమికి లోపలికి ఉన్నట్టుగా ఉండడం వల్ల, అడవిలో ఉన్నట్టుగా ఉండడం వల్ల అక్కడనేమో సిగ్నల్స్ వస్తలేవు, ఫోన్పేలు గూగుల్ పేలు ఏవి పనిచేయట్లేదు. ఇంకా ఏం చేస్తాం, ఏదో ఉన్న డబ్బులతో అంతో ఇంతో షాపింగ్ చేసేసి ఫైనల్గా చెట్లలోకి వస్తే తింటాం కదా, అలా తినేసామన్నమాట. ఇలా ఫ్యామిలీ మొత్తం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఒకరితోనొకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తింటే భలే అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.